సో మీరు ఇథిలిన్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి నార్మల్గా మాగబెట్టడం నుంచి అదే నార్మల్గా మక్కబెట్టడం కానీ మాగబెట్టడం కానీ కార్బైడ్ వేసి మాగబెట్టడం కానీ ఇథిలిన్ వేసి మాగబెట్టడం కానీ ఈ మూడిటికి గల కీ డిఫరెన్సెస్ ఏంటి, ఏది హార్మ్ఫుల్ కాదు, ఏది ఏంటనేది మీరు కొంచెం ఇఫ్ యూ కెన్ షెడ్ లైట్ ఆన్ దాట్. ఇథిలిన్ అనేది న్యాచురల్ గ్యాస్, అది అంటే రైపెనింగ్ గ్యాస్గా యూస్ చేస్తాము. సో ఇథిలిన్ వాడడం వల్ల మనకు వచ్చే ప్రమాదాలు తక్కువ, హెల్త్ రిస్క్స్ కూడా ఏముండవు. కాకపోతే కాల్షియం కార్బైడ్ వాడడం వల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అండ్ మేజర్ క్వశ్చన్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో మనం బయటికి రాగానే రోడ్ మీకు చాలా పండ్లు పెడతారు ముందలు తీసుకొచ్చి, అందులో ఇథిలిన్తో మాగబెట్టింది, న్యాచురల్గా రైప్ అయింది, కార్బైడ్తో రైప్ అయింది, ఎట్లా తెలుస్తుంది మనకు ఐడెంటిఫై చేయాలని అడుగుతారు. దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, ఇప్పుడు ఇది కలర్ ఇప్పుడు ఇక్కడ కొంచెం లైట్ గ్రీన్ ఉంది, ఇక్కడ థిక్ గ్రీన్ ఉంది, అట్లుంది. న్యాచురల్గా మాగబెట్టిన మామిడి పండ్లు ఎప్పుడైనా కూడా కలర్ అనేది యూనిఫామ్ ఉండదు. యూనిఫామ్ గ్రీన్ కలర్ ఒకటే విధంగా ఉండదు, కొంచెం జిగ్జాగ్ కలర్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే గ్రీన్ ప్యాచీ ఉంటుంది గ్రీన్. అదే కెమికల్తో పండించారు అనుకోండి కార్బైడ్తో, మనకు క్లియర్ ఒకటే ఎల్లో కలర్ ఇట్లా మెరుస్తుంటుంది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దాన్ని. అదే న్యాచురల్గా అయితేనేమో ఒక దగ్గర లైట్గా ఎల్లో, ఒక దగ్గర లైట్ గ్రీన్, అట్లా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీని ద్వారా మనము ప్రజల్లో అవగాహన కూడా తీసుకురావచ్చు. ఐ మీన్ హౌ టు చూస్ ద కరెక్ట్ మ్యాంగో అని చెప్పి. సో దీంట్లో బేసికల్గా టెక్నిక్ ఏంటంటే, అన్ఈవెన్లీ రైపెన్ అయి ఉన్నది న్యాచురల్గా రైపెన్ అయిన మ్యాంగో, ఒకటే రకంగా యూనిఫామ్గా రైప్ అయ్యి ఎల్లో కలర్గా నిగనిగలాడుతుంది అని ఉంటే మాత్రం డెఫినెట్గా అది కెమికల్తో రైప్ అయి ఉంటుంది. ఓకే. అండ్ ఫ్రేగ్రెన్స్ కానీ టెక్స్చర్ కానీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? టెక్స్చర్ కొంచెం స్మూత్ ఉంటుంది కెమికల్తో రైప్ అయింది, కార్బైడ్తో రైప్ అయింది కొంచెం స్మూత్ ఉంటుంది. న్యాచురల్గా రైప్ అయింది కొంచెం రఫ్ ఉంటుంది. సో ఫ్రాగ్రెన్స్తో అంత డిఫరెన్స్ ఏం చెప్పలేము, బట్ ఇది టెక్స్చర్ ద్వారా అయితే చెప్పొచ్చు.